హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాధికాశ్రీ. మన వరంగల్లో కొత్తగా మార్ట్ ఓపెన్ అయింది అన్నాను కదా, ఇదే అండి నేషనల్ మార్ట్. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా వరంగల్ హంటర్ రోడ్లో విష్ణుప్రియ గార్డెన్స్ ఇదివరకు ఇందులో ఉండేది, అది తీసేసి దీంట్లో నేషనల్ మార్ట్ అయితే ఓపెన్ చేశారు. ఈ మార్ట్ స్పెషల్ అయితే నాకు ఒకే ఒకే స్టోర్లో గ్రోసరీ అండ్ క్లాత్ స్టోర్ రెండు ఉన్నాయి. అదే స్టైల్ మార్ట్ అని చెప్పి పెట్టారు నేమ్ ఇంకొకటి. మిగతా అంతా డీమార్ట్ ఆర్ వాల్మార్ట్ లాగానే సేమ్ ఉంది. కాకపోతే వాల్మార్ట్కి కార్డ్ ఎంట్రీ ఉంటుంది కదా, కార్డు ఉన్న వాళ్ళే లోపలికి, ఇట్లా ఏం లేదు. డీమార్ట్ లాగానే అందరూ వెళ్ళొచ్చు. బల్క్ క్వాంటిటీ కూడా తీసుకునే ఫెసిలిటీ అయితే ఉంది. క్వాంటిటీ ఇంతే తీసుకోవాలి అని అయితే లేదు. సో లోపలికి వెళ్ళిన తర్వాత అంతా గ్రోసరీ ఐటమ్. మీకు ఒకటి తెలుసా, ఎప్పుడైనా మనం మార్ట్లోకి వెళ్ళినప్పుడు కొనాలనుకున్నది ఒకటైతే కొనుక్కొచ్చేది ఇంకొకటి తీసుకొస్తాం కదా. నేనైతే ఫస్టే ఇంటి దగ్గర గట్టిగా ప్రిపేర్ అయిపోయినా, ఏం కొనొద్దు, అవసరం ఉన్నాయే కొనాలి కొనాలి అని చెప్పి. సో నేను రేట్స్ అన్నీ చూసుకుంటూ వస్తున్నా. నాకు ప్రైస్ అంతా మేబీ డిస్కౌంట్స్ అని అయితే ఏం అనిపించలేదు. అన్నీ నార్మల్గా మనకు బయట దొరికే అంతనే ఉన్నాయి, ఎక్కువ డిస్కౌంట్స్ ఏం లేవు. కాకపోతే నాకు కొంచెం డిమార్ట్ కంటే ఎక్కువ ప్రైస్ అని నాకు అనిపించింది, కానీ కొంతమంది కూడా అదే చెప్పారు. యాజ్ యూజువల్ మనం ఎప్పుడు కూడా మార్ట్లోకి వెళ్ళగానే డిస్కౌంట్ చూస్తాం కదా, వాటితో పాటు మీరు ఎంఆర్పీస్ కూడా కంపేర్ చేయండి ఇప్పటి నుంచి. నేనైతే ఒక్కసారి నాకు బయట కిరాణం షాప్ ఆర్ సూపర్ మార్కెట్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర తీసుకునే షాపులు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఉన్న ఎంఆర్పీకి మన రిలయన్స్ డీమార్ట్లో వేరే ఇట్లాంటి మార్ట్స్లలో ఉన్న సోపుల ఎంఆర్పి డిఫరెన్స్ అనిపించింది. వాళ్ళ ఎంఆర్పీస్ ఎక్కువ ఉంటాయి, కానీ మనం అది చూసుకోం. డిస్కౌంట్ 15%, 20% అనేది మాత్రమే చూసుకుంటాం. అది ఒక్కసారి చూడండి. మీకు ఇంకేమన్నా తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ అయితే ఉంది, నాకు అంతగా అయితే ఏం నచ్చలేదు. క్వాలిటీ కూడా చాలా చీప్గా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ, ఈ అమూల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా 20% డిస్కౌంట్ అంటే మనకు 2 రూపీస్ అట్లా ఏమో మార్జిన్ ఉంటుంది అంతే. కాకపోతే వాళ్ళకైతే ఒక్కొక్క బాటిల్ మీద 20 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అవి 14 ఆర్ 15 రూపీస్ ఏదో పడుతుంది. నాకు కొంచెం ఐడియా ఉంది, మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఈ బ్రీడ్ కేస్లో వచ్చేసి నేను వాల్మార్ట్లో 4400కి ఏమో తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 7000 ఉంది. ఇది నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. క్లాతింగ్ పర్పస్న చూసుకుంటే కూడా క్లాత్ అంత బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఏం లేవు, మామూలుగా ఉన్నాయి, కానీ ప్రైజెస్ మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇవి ఫ్రోజన్ ఐటమ్స్ అయితే 1 ఇయర్ డేట్తోని అసలు మన హెల్త్లు పాడేసుకునేది ఇక్కడే అండి. నేను దీని ప్రమోషన్ కోసమో దీని గురించి ఏదో చెప్పడానికి కోసమో చెప్పట్లేదు. ఇలాంటి కొనేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. అదే వేరే షాప్లో మనం ఏం అవసరమో అదే తీసుకొచ్చుకుంటాం, అంటే హోల్సేల్ మార్ట్ అట్లాంటి. కానీ ఇక్కడికి వస్తే మనకు అవసరం లేని కూడా కొంటాం. ఇక్కడ అప్పడాలు ఒకటి మాత్రం, ఇక్కడ స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు చాలా బాగున్నాయంట టేస్ట్. వాళ్ళు చెప్పేసరికి నేను కూడా ఇవే తీసుకున్నాను. నేను ఏం తీసుకున్నా అంటే ఈ అప్పడాలు తీసుకున్నా, ఒక 4 టైప్స్, అన్నీ కూడా 200 గ్రామ్స్లో తీసుకున్నాను. ఇంకా ఏం తీసుకోలేదు. నాకు అదే చెప్పాను కదా, ఇవన్నీ నాకు నార్మల్ ప్రైజెసే అనిపించాయి. నాకేం ఎక్కువ తగ్గి ఉన్నట్టుగా అయితే ఏం అనిపించలేదు. కొంతమంది ఏదో లక్కీ కూపన్ వస్తుందని చెప్పి కొంతమంది షాపింగ్ అయితే చేస్తారు. నేను ఈ వీడియో అయితే ఎవరి గురించో కాదండి, ప్రమోషన్ అయితే అస్సలు కాదు, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. మార్ట్స్లలో కొనడం అంత మంచిది కాదు అని మై ఒపీనియన్. ఎందుకంటే మనం డబ్బులు ఖర్చు పెట్టడానికి అక్కడికి వెళ్తాము, టైంపాస్కి అని చెప్పి వెళ్తే ఏదో తీసుకొని వచ్చేస్తాం. ఇలాంటి చూసరికి అట్రాక్ట్ అయిపోతాం అంతే, మై ఒపీనియన్ అంతే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటుంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.